బులెటిన్లో డీటెయిల్ చూస్తే కాళేశ్వరంలో రెండో రోజు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ కాళేశ్వరంకు పరిపూర్ణానంద స్వామితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. మరోవైపు పుష్కర ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం పుష్కరాలు రెండవ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ అతిరథ మహారథులందరూ కూడా ఈరోజు పుష్కరాలకు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు అత్యంత వైభవేతంగా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 5:44 ఈ సరస్వతి పురస్కారాలు ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు భక్తులు ఆచరిస్తూ వారంతా పునీతులవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండో రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు గోదావరి, సరస్వతి, అంతర్వాహి సంబంధించిన పుష్కరాలకు అక్కడికి చేరుకొని స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కొండా సురేఖ, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసి పుణ్యస్నానాలు ఆచరించి మహాసరస్వతి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాబోతున్నట్టు తెలుస్తుంది. భట్టి విక్రమార్కతో పాటు కాళేశ్వరంకు ఈ రోజు పీఠాధిపతి శ్రీ శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతిరోజు సాయంత్రం సప్తహారతుల కార్యక్రమం ఉండబోతుంది. ఈ సప్తహారతుల కార్యక్రమానికి రోజొక పీఠాధిపతి త్రివేణి సంగమానికి రానున్నట్టు తెలుస్తుంది. నిత్య హోమాలలో భాగంగా ఈ రోజు సంకటహార గణపతి హోమం నిర్వహించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఏర్పాట్లను పూర్తిగా దుద్దిల శ్రీధర్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావడంతో దుద్దిల శ్రీధర్ బాబు గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసి సరస్వతి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత సురక్షితంగా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అధికారికంగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 12 ఏళ్లకోసారి వస్తుంది. ఈసారి కూడా 12 రోజుల పాటు ఈ సరస్వతి పుష్కరాలు కొనసాగబోతున్నాయి. ఈ నెల 26 వరకు ఈ సరస్వతి పుష్కరాలు కొనసాగించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇటు పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి 3000 పైకి మంది పోలీసులను బందోబస్తు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న సీఎం మాట్లాడుతూ కూడా కాళేశ్వర ప్రాంగణానికి అనేక చరిత్ర ఉంది, మంత్రిని నియోజకవర్గానికి చరిత్ర ఉంది. రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణ పుష్కరాలను నిర్వహించుకుందాం. నదులు మన నాగరికత మాత్రమే కాదు, నదిని మన దేవుడిగా భావిస్తున్నాం. నా హయాంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సరస్వతి పుష్కరాలు నిర్వహించుకున్నట్టు, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం భాగంగానే సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం చెప్తా ఉంది. రెండో రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.